హలో అండి, ఈరోజు సింపుల్ అండ్ టేస్టీ ఎగ్ ఫ్రైడ్ రైస్ చేసేసుకుందాము. ఫస్ట్ ఒక బౌల్ తీసుకొని దానిలో 2 eggs వేసుకొని కొంచెం సాల్ట్ వేసుకొని మంచిగా బీట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆ బీట్ చేసుకుని ఎగ్ వేసుకొని మంచిగా పచ్చి వాసన పోయే వరకు మంచిగా ఫ్రై చేసుకోవాలండి. ఎగ్ అంతా బాగా ఫ్రై అయిపోయిన తర్వాత తీసి పక్కన పెట్టేసుకొని అదే ప్యాన్లో 2 tablespoons ఆయిల్ వేసుకొని మంచిగా పచ్చిమిర్చి అండ్ ఆనియన్స్ వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలండి. కొంచెం కరివేపాకు కూడా వేసుకోవాలి. బాగా ఫ్రై అయిపోయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా 1 స్పూన్ వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలండి పచ్చివాసన పోయే వరకు. తర్వాత 1 టమాటో కట్ చేసి పెట్టుకున్నాను, అది కూడా వేసేసుకొని అది సాఫ్ట్గా అయిపోయే వరకు ఫ్రై చేసుకోవాలండి. దానిలోనే కొంచెం ఉప్పు అండ్ పసుపు వేస్తే మంచిగా సాఫ్ట్ అయిపోతుంది. అది ఎగిపోయిన తర్వాత రైస్ వేసేసుకోవాలండి. మంచిగా బాయిల్ చేసుకున్న రైస్ వేసుకొని మనం ఇందాక ఎగ్ ఫ్రై చేసుకున్నాం అది కూడా వేసుకొని జీరా పౌడర్, ధనియాల పౌడర్ అండ్ కారం, మిరియాల పౌడర్ ఇవి వేసేసుకొని మంచిగా ఫ్రై చేసేసుకోవాలండి. అంతా ఈ ప్రాసెస్ అంతా పెద్ద మంటలోనే చేయాలి. చిన్న మంట ఎగ్ ఫ్రైతో సహా అంతా పెద్ద మంటలోనే చేయాలండి. అప్పుడు చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రైడ్ రైస్ అనేది. సిమ్మిలో చేసుకోకూడదు. లాస్ట్లో కొత్తిమీర వేసుకొని కలిపేసుకొని సర్వ్ చేసుకోవడం అండి. చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. థ్యాంక్ యూ.